సో ఇప్పటివరకు మనం బీఆర్ఎస్ లో బిల్ రైజ్ అయిన బిల్ డ్రా రిటైన్ చేసుకుంటే ఎంట్రీస్ అలాంటి చూసాం, బోత్ ఇన్ ద కేస్ ఆఫ్ హానర్ అండ్ డిజానర్. ఒకవేళ రిటైన్ చేసుకోకుండా బ్యాంక్ డిస్కౌంట్ చేస్తే అప్పుడు ఎంట్రీస్ చూసాం, బోత్ ఇన్ హానర్ అండ్ డిజానర్. ఇప్పుడు ఎండార్స్మెంట్ కూడా చూస్తాం. ఎండార్స్మెంట్ కూడా డిజానర్ చూసాం, హానర్ చూసాం. సో ఇప్పుడు న్యూ టాపిక్ అమ్మా, బిల్ is sent to the bank for collection. First number, when bill is sent to the bank for collection. When bill is sent to the bank for collection. So bill is sent for bank for collection meaning note రాసుకున్నాం అందులో. When a bill is sent to the bank, బుచ్చిరాజు స్పీకర్ ఆఫ్ చేయమ్మా. When bill is sent to the bank with instructions to keep the bill till maturity, and collect its amount from the acceptor on the date of maturity. Is known as bill sent for collection. Okay namma, the bank మళ్ళీ చదువుతున్నాను. when a bill is sent to the bank with instructions to keep the bill till maturity and collect its amount from the acceptor on the date of maturity, it is known as bill sent for collection. Next one, continuation. The bank after charging this service credits the net proceeds to the customer account. సో బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అంటే ఏంటంటమ్మా? బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అంటే అర్థం ఏంటంట, బిల్ని బ్యాంక్కి ఇష్యూ చేస్తాం. ఎందుకు ఇస్తాం? మెచ్యూరిటీ టైం వరకు నీ దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే మెచ్యూరిటీ డేట్ వస్తుందో నా తరపున అమౌంట్ కలెక్ట్ చేసి నా బ్యాంక్ అకౌంట్లో వేసేయి. ఓకేనమ్మా? సో బ్యాంక్ ఏం చేస్తుంది, బిల్ని మెచ్యూరిటీ డేట్ వరకు తన దగ్గర పెట్టుకుంటుంది. మెచ్యూరిటీ డేట్కి ఏం చేస్తుందమ్మా, అమౌంట్ కలెక్ట్ చేసుకొని మన బ్యాంక్ అకౌంట్లో వేసేస్తుంది. సో
ఈ ప్రాసెస్ ఏమంటాం, బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఓకేనా? సో ఓపెన్ చేయండి అమ్మా 3 కాలమ్స్. Transaction in the books of drawer and in the books of drawing. Transaction in the books of drawer and in the books of drawing. ఓకేనా? సో చెప్పడం ట్రాన్సాక్షన్ ఏంటి, ఆల్రెడీ బిల్ రిసీవ్ అయి ఉంటుంది. ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం, బిల్ ఈజ్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఎంట్రీ విల్ బి బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెబిట్ టు, అప్పుడు బిల్ రిసీవబుల్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందమ్మా, క్యాన్సిల్ చేస్తున్నాను, టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఈ విషయం డ్రాయింగ్కి తెలియదమ్మా, సో డ్రాయింగ్ తెలియదు కాబట్టి నో ఎంట్రీ. ఓకేనా? నెక్స్ట్ ఇలా బిల్ బ్యాంక్కి సెండ్ చేసింది ఏమవచ్చు, హానర్ అవ్వచ్చు. సో బిల్ ఈజ్ హానర్డ్. బిల్ హానర్ అయింది అనుకో అమ్మా, ఏమొస్తుంది, మనీ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. సో బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ ముందు దాంట్లో ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం, దాన్ని క్యాన్సిల్ చేశాను. ఓకేనమ్మా? డ్రా ఏం చేస్తాడు, హానర్ అయితే పేమెంట్ చేస్తాడు. సో ఎంట్రీ విల్ బి బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ వెల్ బిల్ ఈజ్ డిజానర్డ్ అయితే, వెల్ బిల్ ఈజ్ డిజానర్డ్. బిల్ ఈజ్ డిజానర్డ్. బిల్ డిజానర్ అయితే ఏముంది, మళ్ళీ డ్రావర్ బుక్స్ లో డ్రాయి ఏమైపోతాడు, మరి డెటార్ అయిపోతాడు. సో డ్రాయి అకౌంట్ డెబిట్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ క్యాన్సిల్ చేస్తాం, టు బిల్స్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్. డ్రాయి డిజానర్ చేస్తే మళ్ళీ ఏమైపోద్దమ్మా, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్, మళ్ళీ డ్రావర్ క్రియేటర్ అయిపోతాడు. సో టు డ్రావర్ అకౌంట్. మనకు తెలుసు బిల్ డిజానర్ అయితే ఏముంటాయి, నోటింగ్ చార్జెస్. ఎవరు పే చేస్తారమ్మా, నోటింగ్ చార్జెస్ ఎవరు పే చేస్తారు, డ్రావర్ ఎవరి దగ్గర ఉంది బిల్లు, బ్యాంక్ దగ్గర ఉంది సార్. సో నోటింగ్ చార్జెస్ పెయిడ్ బై హోమ్, బ్యాంక్. సో మళ్ళీ డ్రాయి ఈ నోటింగ్ చార్జెస్ కూడా డెటర్ అయిపోతాడు. సో డ్రాయి అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనమ్మా? అండ్ ఇది ఎవరికి ఎక్స్పెన్స్, డ్రాయి ఎక్స్పెన్స్. సో నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు డ్రావర్ క్రియేటర్. సో డ్రావర్ కి పే చేస్తే నోటింగ్ చేస్తాం. ఎవరికైనా డౌట్ ఉందమ్మా ఎంట్రీస్? నో సార్. ఫస్ట్ ఎప్పుడైతే బిల్ సెండ్ చేస్తున్నామో ఎంట్రీ విల్ బి బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ అటాచ్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అంటే బిల్స్ రిసీవబుల్ అప్పటి వరకు డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, క్యాన్సిల్ చేయడానికి టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఓకేనమ్మా? నెక్స్ట్ ఈ విషయం డ్రాయింగ్ తెలీదు, సో డ్రాయింగ్ బుక్స్ లో నో ఎంట్రీ. నెక్స్ట్ బిల్ హానర్ అయితే మనకి మనీ వస్తుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సెండ్ చేసిన బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ క్యాన్సిల్ చేయాలి, టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్. బిల్ హానర్ అయితే పేమెంట్ జరుగుతుంది, ఎవరు పేమెంట్ చేస్తారు, డ్రాయి. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ అటాచ్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. బిల్ డిజానర్ అయింది అనుకోమ్మా,
డిజానర్ అయితే బ్యాంక్ లాస్ట్ టైం లాగా హానర్ అయినప్పుడు లాగా మనీ రాదు కాబట్టి మళ్ళీ డ్రాయి ఏమైపోతాడు, డెటార్ అయిపోతాడు. డ్రాయి అకౌంట్ డెటార్. బిల్స్ అండ్ ఫర్ కలెక్షన్ ఉంది కదా, ఆ బిల్స్ అండ్ ఫర్ కలెక్షన్ ని డెబిట్ లో ఉన్నదాన్ని క్యాన్సిల్ చేయాలి టు బిల్స్ అండ్ ఫర్ కలెక్షన్ అకౌంట్. అదే డిజానర్ అయినప్పుడు ఈ ఎంట్రీ ప్రతి దాంట్లో రాసేదే బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు డ్రావర్ మరి క్రియేటర్ అయిపోతాడు. సో టు డ్రావర్ అకౌంట్. ఎప్పుడైతే డిజానర్ అయితే నోటింగ్ ఛార్జెస్ ఉంటాయి, నోటింగ్ ఛార్జెస్ పెయిడ్ బై బ్యాంక్. సో నోటింగ్ ఛార్జెస్ పెయిడ్ బై బ్యాంక్ కాబట్టి డ్రాయి పెయిడ్ బై బ్యాంక్ అయినా బ్యాంక్ ఎవరు కట్టాలి, డ్రావర్ కట్టాలి. సో టు బ్యాంక్ అకౌంట్ డ్రావర్ కట్టాడు అమౌంట్. కానీ ఎవరు పేమెంట్ చేయాలి, చివరి పేమెంట్ ఎవరిది, డ్రాయి ఇది. సో డ్రాయి అకౌంట్ డెబిట్. సో డ్రాయి బిల్ అమౌంట్ పే చేయాలి, నోటింగ్ ఛార్జెస్ పే చేయాలి, రెండింటికి డెటార్. నెక్స్ట్ ఈ నోటింగ్ ఛార్జెస్ ఎక్స్పెన్స్ ఎవరిది, డ్రాయి ఇది. సో ఎక్స్పెన్స్ డెబిట్ కాబట్టి డ్రాయి బుక్స్ లో డెబిట్ చేసాం. కానీ కట్టింది ఎవరు, డ్రావర్. సో బిల్ అమౌంట్ కి క్రియేటర్ డ్రావరే, నోటింగ్ ఛార్జెస్ కి డ్రావర్ క్రియేటర్ అవుతాడు. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఎంట్రీస్ ఎవరికైనా డౌట్ ఉన్నాయా? అందరికీ అర్థమైందా? Yes, sir. సో ఓపెన్ చేయండి అమ్మా. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 5. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 5. సమిత చదవమ్మా ఇల్లస్ట్రేషన్ నెంబర్ 5. On 1st July 2014, Hmm. Parshuram sold goods to Ramakrishna for 7,000 Hmm. and drew a bill on him for the same amount for 2 months. Okay. Ramakrishna accepted the bill and returned the same to Parshuram. Hmm. Immediately after its acceptance, Parshuram sent the bill to his bank for collection. Hmm. On due date, bill is honored. Hmm. Pass necessary journal entries in books of Parshuram and Ramakrishna. పార్టీస్ ఎంతమంది ఉన్నారమ్మా? 2, sir. డ్రావర్ ఎవరు? Parshuram. పరశురామ్. ఓకే. డ్రా ఈ ఎవరు? Ramakrishna. రామకృష్ణ. ఓకే, రామకృష్ణ. బిల్ డ్రా చేసింది ఎవరు? Parshuram, sir. బిల్ డ్రా చేసి రామకృష్ణకి ఇస్తే రామకృష్ణ యాక్సెప్ట్ చేసాడంట. సో పరశురామ్ బుక్స్ లో ఎంట్రీ ఏమొస్తుంది? Bills receivable account debit to నిన్ను Ramakrishna. సేల్ జరిగింది కదా, Yes, sir. Ramakrishna account Ramakrishna. debit to sales account. టు సేల్స్ అకౌంట్. ఎంతమ్మా? 7,000. 7,000. అది ఇడికి ఏమవుద్ది, రామకృష్ణకి పర్చేజ్ అవుతుంది. సో ఎంట్రీ వస్తుంది, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు పరశురామ్ అకౌంట్ 7,000. 7,000. నెక్స్ట్ ఏం జరిగింది? Bill accepted, sir. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 7,000 టు రామకృష్ణ అకౌంట్ 7,000. అంతేనా? Yes, sir. అది ఇడికి బిల్స్ పేయబుల్ కాబట్టి పరశురామ్ అకౌంట్ డెబిట్ 7,000 టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 7,000. నెక్స్ట్ Next, send the bill to bank for collection, sir. సో బిల్ బ్యాంక్ పంపిస్తే ఎంట్రీ ఏంటమ్మా? Bill sent for collection to bills receivable account. Yes, bills and for collection account debit to bills receivable account 7,000. 7,000. పరశురామ్ బుక్స్ లో రామకృష్ణ బుక్స్ లో ఎంట్రీ. No entry, sir. సో నో ఎంట్రీ. నెక్స్ట్ అమ్మా, బిల్ హానర్ అయిందా డిజానర్ అయిందా? Honored, sir. హానర్ అయితే అమౌంట్ వస్తుంది కదా పరశురామ్కి. Yes, sir. సో Bank. ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు Bill sent for collection. బిల్స్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ 7,000. 7,000. నెక్స్ట్ అమ్మా, ఇది పేమెంట్ చేశాడు, ఎంట్రీ Bill payable account debit to cash or bank account. బిల్ పేమెంట్ అకౌంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 7,000. 7,000. అర్థమైందమ్మా అందరికి? ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ ఇల్లస్ట్రేషన్ నెంబర్ 10. నిత్య, Sir. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 10 చదవమ్మా. Okay, sir.
On 1st June 2014, Jaya sold goods to Surya for rupees 8,000 for on credit and drew a bill on Surya for the above amount payable after 3 months. ఓకే. Immediately after its acceptancy, Jaya sent the bill to her bank for collection. On the due date, the bill was dishonored and noting charges amounted to rupees 70. Pass the necessary journal entries in the books of Jaya and Surya. ఓకే. ఎవరమ్మా టూ పార్టీస్ ఎవరు? Jaya and Surya, sir. జయ డ్రారా? Yes, sir. సో జయ అండ్ సూర్య. ఓకే. ఫస్ట్ ఏం జరిగింది? ఫస్ట్ సేల్ జరిగింది సార్. సో ఎంట్రీ విల్ బి చెప్పమ్మా. టు సూర్య అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంత? 8,000. 8,000. అది సూర్య బుక్స్ లో ఏముంది? పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు జయ అకౌంట్. ఎంత మరి? 8,000. 8,000. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు సూర్య అకౌంట్. 8,000. జయ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. 8,000. నెక్స్ట్ బిల్ సెండ్ ఫర్ కలెక్షన్. బిల్ వచ్చిన బిల్లు బ్యాంక్ చేస్తామా? సో ఎంట్రీ విల్ బి బిల్స్ సెండ్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. 8,000. తెలీదు. నో ఎంట్రీ. నెక్స్ట్ డిజానర్ అయింది సార్. డిజానర్ అయింది. సో ఎంట్రీ చెప్పండి. సూర్య అకౌంట్ డెబిట్. సూర్య అకౌంట్ డెబిట్ ఎంత? 8,000. టు బిల్స్ సెంట్ ఫర్ కలెక్షన్. తర్వాత బ్యాంక్ కి 8,000. ఓకేనమ్మా. టు బ్యాంక్. మరి టు బ్యాంక్ ఏంటి అంటే నోటింగ్ చార్జెస్ అయింది కదా సార్. ఓకే, మరి రాద్దాం. సూర్య అకౌంట్ డెబిట్ టు 70. బ్యాంక్ అకౌంట్ 70. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ కాకపోతే ఇదే ఎంట్రీ ఎలా ఇచ్చు? సూర్య అకౌంట్ 80/70 టు బిల్ సెండ్ ఫర్ కలెక్షన్ 8,000 టు బ్యాంక్ అకౌంట్ 70. ఓకేనా? కంబైన్ ఎంట్రీ రాయొచ్చు లేదా సెపరేట్ రాయొచ్చు. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ 8,000. నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెబిట్ 70. టు జయ అకౌంట్ 8,000. లేదంటే సెపరేట్ రాయొచ్చు. బిల్స్ పేయబుల్ అకౌంట్ అట్ 8,000 టు జయ అకౌంట్ 8,000. నోటింగ్ చార్జెస్ అకౌంట్ అట్ 70 టు జయ అకౌంట్ 70. ఓకేనా? అలా రాసినా ప్రాబ్లం లేదు. ఎవరికైనా డౌట్ ఉందమ్మా సమ్ము? నో సార్. అందరికి అర్థమైందా? ఎస్ సార్. రామచంద్రరావు నీకు అర్థమైందమ్మా సమ్ము? అర్థమైంది సార్. ఓకే. నెక్స్ట్ అమ్మ మటపర్తి అని ఇంటి పేరుతో ఎవరో ఉన్నారు? ఎవరు న్యూ జాయినింగ్? మధు సార్. నేను సార్. ఓకే మేడం. ఓకే సార్. మణికంఠ సార్. బిల్ సెండ్ ఫర్ కలెక్షన్ అర్థమైందమ్మా? నేను డౌట్ ఉందా? అర్థమైంది. ఓకే. సో ఇలస్ట్రేషన్ మొత్తం ఇప్పటివరకు మనం కంప్లీట్ చేసిన ఏంటి ఒకసారి చెప్పమ్మా మణికంఠ. ఏమేమి టాపిక్స్ కంప్లీట్ చేసాం? బిల్ డ్రా చేసినప్పుడు ఎంట్రీ. నెక్స్ట్ బిల్లు బ్యాంక్ డిస్కౌంట్ చేసినప్పుడు. బిల్ డిస్కౌంట్ చేయడం కన్నా ముందు మన దగ్గర రిటైన్ చేసుకుంటాం కదా, అదొక కేసు. ఫస్ట్ రిటైనింగ్, నెక్స్ట్ బిల్ డిస్కౌంటింగ్, నెక్స్ట్
నెక్స్ట్ బిల్ ఎండాస్ చేసినప్పుడు ఓకే endorsement. నెక్స్ట్ నెక్స్ట్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. Collect. టోటల్ 4 to 5 కేసెస్ కంప్లీట్ చేసామమ్మా. సో ఈ కేసెస్ అన్ని కూడా ఒక సమ్ లో ఉంటే ఎలా ఉంటాయో చేద్దాం, ఓకేనా? సో ఇలస్ట్రేషన్ నెంబర్ 6 ఓపెన్ చేయండి. సో ఇలస్ట్రేషన్ 6 కన్నా ముందు ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడండి. సమ్స్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ మీద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? 8th సమ్ ఉంది సార్. 8th సమ్ ఉంది, అలాగే 14th సమ్ కూడా ఉంటుంది చూడండి. ఎస్ సార్. సో మణికంఠ చెప్పమ్మా, 8th సమ్ ఎలా చేయాలో ఫాస్ట్ గా. ఎంతమంది? మణికంఠ టెక్స్ట్ బుక్ ఉందా నీ దగ్గర? అవును సార్. చదివి పార్టీస్ పేర్లు చెప్పు నాకు. కిరణ్ డ్రాయర్ సార్. కిరణ్. నెక్స్ట్ డ్రాయి అజయ్ సార్. అజయ్. ఓకే, సో కిరణ్ బుక్స్ ఫస్ట్ ఎంట్రీ ఏమొస్తుందమ్మా? అజయ్ అకౌంట్ డెబిట్ టు అజయ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్. అమౌంట్ ఎంత? 8,000. 8,000. 8,000. నెక్స్ట్ అజయ్ బుక్స్ లో పర్చేస్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్ డెబిట్ టు కిరణ్ అకౌంట్. కిరణ్ అకౌంట్. 8,000. 8,000. నెక్స్ట్ ఏమైందమ్మా? నెక్స్ట్ బిల్ డ్రా చేసేది ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు అజయ్ అకౌంట్. అజయ్ అకౌంట్. ఎంత అమౌంట్? 8,000. 8,000. 8,000. నెక్స్ట్ కిరణ్ అకౌంట్ డెబిట్ టు కిరణ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. బిల్స్ పేయబుల్ అకౌంట్. ఎంత? 8,000. 8,000. 8,000. నెక్స్ట్ బిల్స్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ సెంట్ ఫర్ కలెక్షన్. కలెక్షన్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్. 8,000. 8,000. నెక్స్ట్ నో ఎంట్రీస్. నో ఎంట్రీ. నెక్స్ట్ హానర్ డిజానర్. ఆనర్ సార్. హానర్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బిల్ బిల్ సెంట్ ఫర్ అకౌంట్. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్. ఎంతది? 8,000. 8,000. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. 8,000. అర్థమైందా అందరికి? ఎవరికైనా డౌట్ ఉందా? సో క్వశ్చన్ నెంబర్ 8 కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకెవరికైనా డౌట్ ఉందా? లేదు సార్. ఓకే, సో నెక్స్ట్ కార్తికేయ సార్ 14th క్వశ్చన్ చదివి, ఓకేనా? ఇన్ ద బుక్స్ ఆఫ్ మంగ సార్ అండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ గంగా. గంగా Yes, sir. చెప్పాలి నువ్వే. గంగా డ్రాయర్ సార్ ఓకే. మంగా డ్రాయి సార్ ఓకే, సో మంగా బుక్స్ లో ఎంట్రీ చెప్పు ఫస్ట్. మంగా పర్చేసెస్ టు గంగా. పర్చేస్ టు గంగా. ఓకే, గంగా అమౌంట్ ఎంతమ్మా? 20,000. 20,000 సార్. నెక్స్ట్ సేమ్ బుక్స్ లో ఎంట్రీస్ చెప్పు. నెక్స్ట్ గంగా సార్. ఇంక గంగా కాదు, ఎవరి బుక్స్ చెప్తున్నాను? ఫస్ట్ ఎవరి బుక్స్ స్టార్ట్ చేసావు? మంగా సార్. మొత్తం మంగా బుక్స్ లో ఉన్న అమౌంట్స్ అన్ని కూడా చెప్పే, ఫస్ట్ ఎంట్రీస్ అని చెప్పి. ఎస్ సార్. పర్చేస్ చేసింది ఎంట్రీ ఏంటి? పర్చేస్ టు గంగా సార్. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది? బిల్స్ రిసీవబుల్ టు మళ్ళీ బిల్స్ రిసీవబుల్ అంటావు. నువ్వు డ్రాయి బుక్స్ లో కదా చెప్తావు ఎంట్రీస్. డ్రాయి సార్ నేను. అవును, నీ బుక్స్ ఎంట్రీస్ చెప్పరా, మళ్ళీ బిల్స్ రిసీవబుల్ అంటావేంటి? డ్రాయి సార్ గంగా అకౌంట్ బిల్స్ పేయబుల్ సార్. గంగా అకౌంట్ బిల్స్ పేయబుల్ సార్. ఓకే, నెక్స్ట్ నో ఎంట్రీ సార్. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ టు
noting charges to Ganga, sir. నోటింగ్ చార్జెస్ బిల్స్ పే. Ganga, sir. ఓకే, సరిపోయింది. అంటే అమౌంట్ ఎంత నోటింగ్ చార్జెస్? ఏదిరా సమ్మా 100, sir. 100. ఓకేనా? నెక్స్ట్ కృష్ణ. కృష్ణ వాయిస్ వినిపించట్లేదు. కృష్ణ, సార్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రావర్ ఎంట్రీస్ చెప్పాం ఫాస్ట్ గా. సార్ నాది టెక్స్ట్ బుక్ లేదు సార్. టెక్స్ట్ బుక్ లేదు. ఓకే, ఇంకేదో నిత్య దగ్గర టెక్స్ట్ బుక్. నిత్య చెప్పామా ఫాస్ట్ డ్రావర్ బుక్స్ లో. Manga account debit to sales account. Bills receivable account debit to manga account. Bills sent for correction account debit to bills receivable account. Manga account debit 20,100 to bills sent for collection 20,000 to bank 100. ఓకే, సో అదేదో క్వశ్చన్ లేదో క్వశ్చన్ చదువుతున్నానమ్మా, ఒకసారి నోట్ చేసుకోండి ఫాస్ట్ గా. మంగా పర్చేస్ గూడ్స్ ఫర్ ₹20,000. Manga purchased goods for ₹20,000 from Ganga on 1st February 2013. On 1st February 2013, and accepted a bill of exchange. Drawn by Ganga for the same amount payable after 2 months. Next continuation. On 20th February 2013, Ganga sent the bill. On 20th February 2013, Ganga sent the bill to her bank for collection. On the due date, Manga dishonored the bill. And the bank paid rupees. 100 as noting charges. Pass the necessary journal entries in the books of Ganga and Manga. ఓకేనా? సో ఇప్పటివరకు మనం చదివిన అన్ని కేసెస్ అంటే ఏంటి? రీటైన్డ్, మన దగ్గర రీటైన్ చేసుకోవడం లేదా బ్యాంక్ డిస్కౌంట్ చేయడం, ఓకేనమ్మా, లేదా బిల్స్ అండ్ ఫర్ కలెక్షన్ చేయడం, ఇవన్నీ కూడా ఒకే సమ్లో ఉంటే సమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? సో క్వశ్చన్ చదువుతున్నానమ్మా, వినండి. ఫస్ట్ రాసుకున్నారంటే రాసుకోండి. Illustration number 6. Ashok sold goods to Rajesh on 1st April 2014 for ₹10,000 on credit and drew upon him a bill for the same amount payable after 3 months. Ashok sold goods to Rajesh on 1st April 2014 for ₹10,000 on credit and drew upon him a bill for the same amount payable after 3 months. Next continuation. Rajesh accepted the bill and returned it to Ashok. Rajesh accepted the bill
and returned it to Ashok. Rajesh accepted the bill and returned it to Ashok. On the date of maturity, bill was presented to Rajesh for the payment. On the date of maturity, bill was presented to Rajesh for the payment, and he honored it. Pass the journal entries in the books of Ashok and Rajesh. ఇప్పుడు కేసు ఉంటాయమ్మా, కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4. ఓకేనా, అన్ని చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ నేను ఓన్లీ డ్రావర్ బుక్స్ లో రాస్తానమ్మా. ఓకేనా, డ్రావర్ ఎవరు? Ashok. సో జర్నల్ ఎంట్రీస్ in the books of Ashok. సో ఎందుకు అలాగే అశోక్ అండ్ డ్రాయి కూడా చెప్పండి. డ్రాయి పేరు Rajesh, sir. అశోక్ అండ్ రాజేష్ ఇద్దరు బుక్స్ అని రాద్దాం. ఓకే సరే, మనకి అదే కదా అలవాటు. సో జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అశోక్ అండ్ రాజేష్. ఓపెన్ చేయండి 2 columns. సో అశోక్, రాజేష్. అశోక్ లో ఫస్ట్ ఎంట్రీ ఏమవుతుందమ్మా? Rajesh account debit to sales account. డేట్ అని ఇచ్చాడా? Yes, sir. 2014 April 1 first. సో ఫస్ట్ ఏప్రిల్ 2014 సేల్ జరిగింది. రాస్తానమ్మా, రాజేష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంత అమౌంట్? 10,000. సో సేమ్ డేట్ 1/4/2014 పర్చేజెస్ అకౌంట్ డెబిట్ To Ashok account. టు అశోక్ అకౌంట్ 10,000. అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. బిల్ రేజ్ అయింది. సేమ్ డేట్ ని బిల్ రేజ్ అయింది 1/4/2014 బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు రాజేష్ అకౌంట్ 10,000. 1/4/2014 వీడికి ఏమవుతుంది? అశోక్ అకౌంట్ డెబిట్ to bills payable account. 10,000. నెక్స్ట్ కేస్ 1 ఏమంటాడంటే, సో కేస్ 1 రాసుకోండి. కేస్ 1 బిల్ ఈజ్ రిటైన్డ్ బై ద అశోక్ టిల్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. మనకు ముందే చెప్పేశాడు హానర్ అయిందని. ఓకేనా, మనకు హానర్ అయింది. కేస్ 1 ఏంటి? రిటైన్డ్ బై అశోక్ టిల్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. అప్పుడు ఏమొస్తుంది? Cash account debit. సో క్యాష్ అకౌంట్ డెబిట్ To టు బిల్స్ bills receivable. రిసీవబుల్ అకౌంట్ 10,000. ఇదే కేసులో అశోక్ లో వీడు పేమెంట్ చేస్తాడు కదా bills రాజేష్ బుక్స్ payable. లో. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు Casual bank account. బ్యాంక్ అకౌంట్ 10,000. 10,000. కేస్ 2 అమ్మ. కేస్ 2 ఏం చెప్తుందో చూద్దాం. Bill discount చేశాను సార్. బిల్ ఈస్ డిస్కౌంటెడ్ బై అశోక్ విత్ హిస్ బ్యాంక్ ఆన్ ద సేమ్ డేట్. బిల్ డిస్కౌంట్ చేస్తే మళ్ళీ నాకేమొస్తుంది? డబ్బులు వస్తాయి. బ్యాంక్ అకౌంట్ డెబిట్, కొంత అమౌంట్ కట్ అయిపోద్ది. ఏమంటుందండి? డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 10,000. డిస్కౌంట్ ఎలా ఫైండ్ చేస్తాం? 10,000 ఇంటూ పర్సెంటేజ్ అని ఇచ్చాడమ్మా 12%. 12%. 100 ఇంటూ 3 ఎన్ని months. మంత్స్ బిల్ అది? 3 months 3 బిల్ కదా. months. 3/12. 3/12. అమౌంట్ ఎంత వస్తుంది? 300. 300. 10,000 minus 300 will be 9,700. సో ఇలా బిల్ డిస్కౌంట్ చేసామన్న విషయం రాజేష్ తెలుసా? రాజేష్ తెలీదు. బుక్స్ లో నో ఎంట్రీ. ఓకేనా, నెక్స్ట్ కేస్ 3
కేస్ 3 ఏం చెప్తున్నాడమ్మా? ఎండోస్ చేశారు సార్ సంతోష్ కి. ఎండార్స్ చేసాడు. ఓకే, ఎండార్స్ చేస్తే సంతోష్ కి మనం ఏం చేస్తాం, మన బిల్ వాడికి ఇచ్చేస్తాం, అంటే బిల్ తగ్గించేసుకుంటాం. సంతోష్ అప్లోడ్ క్రియేటర్, సో వాడిని క్యాన్సిల్ చేయడానికి డెబిట్ చేస్తాం. డెబిట్ చేయాలి. సో సంతోష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 10,000. ఈ విషయం రాజేష్ తెలుసా? తెలియదు సార్. నో ఎంట్రీ. నెక్స్ట్ కేస్ 4. సార్ మరి ఎండోజీ దాంట్లో కూడా రాయాలి కదా సార్? లాస్ట్ లో అది ఓపెన్ చేయడానికి ప్లేస్ లేదు, లాస్ట్ లో ఓపెన్ చేస్తాం. ఓకే సార్. నెక్స్ట్ సెండ్ ఫర్ కలెక్షన్ సార్. బిల్ ఈజ్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. తెలుసు, బ్యాంక్ అని పంపిస్తే బిల్స్ సెండ్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 10,000. ఈ విషయం రాజేష్ తెలియదు, సో రాజేష్ బుక్స్ లో ఓకేనమ్మా. నెక్స్ట్ ఒకవేళ అమౌంట్ ఏమైంది అన్నాడు, హానర్ అయిందా డిజానర్ అయిందా? హానర్ అయింది సార్. హానర్ అయింది. అప్పుడు ఏమిటి అమౌంట్ వస్తుంది మనకి? సార్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బిల్ సెండ్ ఫర్ కలెక్షన్ అకౌంట్. బిల్ సెండ్ ఫర్ కలెక్షన్ అకౌంట్ ఎంతది? 10,000. మరి 10,000 మరి వీడికి కూడా ఏమవుతుందమ్మా, పేమెంట్ అయినట్టు. ఓకేనా? సో ఆ పేమెంట్ ఆల్రెడీ మనం పైన ఇక్కడ రాసాం, అంతే, నేను మళ్ళీ రికార్డ్ చేయట్లేదు. బిల్స్ పేబుల్ అకౌంట్ టు క్యాషియర్ బ్యాంక్ అన్నా మళ్ళీ ఇక్కడ ఇది సేమ్ ఎంట్రీ వస్తుంది. ఓకేనా? సో ఇన్ ద బుక్స్ ఆఫ్ అశోక్ లో డ్రావర్ లో మనకు వచ్చే ఎంట్రీస్ 1 2 3 4 5 6 7 ఎంట్రీస్ వస్తాయమ్మా. ఓకేనా? ఫస్ట్ ఎంట్రీ ఏంటి? సేల్ కి ఎంట్రీ. నెక్స్ట్ ఎంట్రీ సేల్ కి కరెస్పాండింగ్ గా బిల్స్ రిసీవబుల్, అండ్ బిల్స్ రిసీవబుల్ కరెస్పాండింగ్ గా ఒకవేళ మన దగ్గర బిల్ లాస్ట్ వరకు ఉంటే హానర్ అయింది కాబట్టి అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ డిస్కౌంట్ చేస్తే ఎంట్రీ, నెక్స్ట్ ఎండార్స్మెంట్ చేస్తే ఎంట్రీ, అండ్ లాస్ట్ బిల్ సెండ్ ఫర్ కలెక్షన్ అయితే ఎంట్రీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ అమ్మా ఇన్ ద బుక్స్ ఆఫ్ సంతోష్ కూడా బుక్స్ అడిగాడు, ఎంట్రీ అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సంతోష్ ఓపెన్ చేస్తున్నాను. ఇన్ ద బుక్స్ ఆఫ్ సంతోష్, సంతోష్ బుక్స్ లో ఎప్పుడు వస్తుంది వాడికి బిల్ ఎండార్స్ చేసినప్పుడు వస్తుంది. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా ఎవరి దగ్గర నుంచి వస్తుంది? అశోక్ అకౌంట్. ఎంత? 10,000. నెక్స్ట్ ఇది హానర్ అయింది కాబట్టి సంతోష్ ఏమొస్తుంది? అమౌంట్ వస్తుంది. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఈ బిల్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 10,000. అర్థమైందా? సంతోష్. సో ఇలా చేయాలి సమ్ని. సో ఒకే సమ్లో మొత్తం ఇప్పుడు నేర్చుకున్న కేసెస్ అన్ని కూడా ఉంటాయి. ఓకేనా? అండ్ ఆఫ్టర్నూన్ క్లాస్ లో మనం సేమ్ మోడల్ సమ్ ఇఫ్ ఇట్ ఈస్ డిజానర్డ్ చూద్దాం. డిజానర్డ్ చూసి నెక్స్ట్ కేసెస్కి వెళ్దాం. ఓకేనమ్మా? ఓకే సార్. థ్యాంక్ యూ.